హాయ్ గైస్, ఈ వీడియోలో ఒక అబ్బాయి తన లవ్ స్టోరీ చెప్తున్నాడు. చంప మీద చెల్లుమనిపించింది, అయినా ప్రేమిస్తున్నా. 2 years లవ్, పరిస్థితులు అనుకూలించక వదులుకుంది లిఖిత. నేను మాత్రం కొత్తగా ప్రేమలో పడ్డా అంటున్నాడు వరుణ్. ఇదేం విచిత్రం, 2 years లవ్ని లిఖిత పరిస్థితులు అనుకూలించక వదులుకోవడం ఏంటి? లవ్ చేయడం స్టార్ట్ చేసి 2 years అయిన తర్వాత వరుణ్ కొత్తగా ప్రేమలో పడ్డం ఏంటి? ఈ లవ్ స్టోరీ అర్థం కావడం లేదు కదా. అర్థమవ్వాలి అంటే స్టోరీ వినేద్దాం రండి. అందరిలాగే నా ప్రేమ కూడా ఆకర్షణతో మొదలైంది. తను మా వీధిలోనే ఉండేది. ఆమెను ఆకట్టుకోవడానికి నేను చేయని వింతలు లేవు. జోకులతో నవ్వించేవాణ్ణి, ఆకట్టుకునే మాటలతో నవ్వించేవాణ్ణి. తను దగ్గరుంటే మాటలు, దూరమైతే మెసేజ్లు. ఆ ధ్యాసలో పడి గడియారంలో ఏ ముళ్ళు ఎక్కడుందో మర్చిపోయా. రోజు రోజుకి తనపై మోజు పెరిగిపోయేది. ఎంతలా అంటే ఎప్పుడు కాలేజీకి సెలవు పెట్టని నేను అప్పుడప్పుడు క్లాసులకు హాజరయ్యేవాడిని. రేయ్ వెధవా, చెడిపోతున్నావు, ఎలాగైతే బాగుపడవు, నా తీరు గమనించి ముందే హెచ్చరించేవాళ్ళు లెక్చరర్లు. ఆ మాట చెవికెక్కితేగా ఎవరేమనుకున్నా ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టు ప్రవర్తించేవాళ్ళం. మాకు మేము లోకమైనట్టు, మా మాటలు మేమే వింటూ, మా ఊహలు మేమే చెప్పుకుంటూ, మీతో మాకేం పని అన్నట్టుగా ఉండేవాళ్ళం. 2 ఏళ్ల ప్రేమలో కనీసం 200 సార్లైనా ఐ లవ్ యూ చెప్పుకున్నాం. తనే ఫీలింగ్తో చెప్పిందో కానీ ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం నాకు ఫ్యాషన్ అంతే. వచ్చే వారం అన్నయ్య పెళ్ళి, పనులు చాలా ఉన్నాయి, నువ్వు తప్పకుండా రావాలి రోయ్ అని ఆర్డర్ వేశాడు నా స్నేహితుడు. ఓ రోజు ముందే వాలిపోయా. మీలాగే మా అన్నయ్య వదినలది కూడా గాఢమైన ప్రేమ. పెద్దవాళ్ళని ఒప్పించి ఒకటవుతున్నారు. ఏడాది ప్రేమకే పెళ్లితో ఏకమవుతున్నాడు. 2 ఏళ్లగా ప్రేమించుకుంటున్నాం, మాకెందుకు ఆలోచన రాలేదంటావు అని నా ధర్మ సందేహాన్ని వాడిని అడిగా. వాడేమన్నాడంటే, అవసరాల కోసం ప్రేమిస్తే ప్రేమిస్తూనే ఉంటారు, జీవితాంతం ప్రేమ అవసరం అనుకునే వాళ్ళే పెళ్ళాడతారు అనేశాడు పెద్ద వేదాంతిలా. ఆ మాట నాకు తెగ నచ్చేసింది. అదే మాట ఆ రాత్రి నాకు నిద్ర లేకుండా చేసింది. తర్వాత రోజు ఉదయం ఎప్పట్లాగే నా లవర్కి ఫోన్ కలిపా. ఈసారి మాత్రం గుండెలో ఏదో తెలియని ఉద్వేగం. అర్జెంటుగా నిన్ను కలవాలని ఉంది అన్నా. ఇంట్లో ఎవరు లేరు, వచ్చేమంది. క్షణాల్లో తన ముందు వాలిపోయా. వెంటనే తనని అమాంతం గుండెకు హత్తుకుని ఐ లవ్ యూ బంగారం అన్నా మనస్ఫూర్తిగా. మా ప్రేమ మొదలైన 2 ఏళ్లలో ఏం చేయాలనుకుంటే అది చేసాం, కలవాలనుకుంటే కలుసుకున్నాం, వీలు చేసుకుని షికార్లకు వెళ్ళాం, గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఎప్పుడు ఏ ఇబ్బంది ఎదురవ్వలేదు. కానీ నా బ్యాడ్ టైం, ప్రేమ విలువ తెలిసిన రోజే నా జీవితంలో పెను తుఫాను మొదలైంది. తనని కౌగిలించుకున్న క్షణమైన గడవక ముందే వాళ్ళ నాన్న ఊడిపడ్డాడు. తర్వాత జరిగింది అసలు నేను ఊహించని సీన్. చాలా రోజులుగా వేధిస్తున్నాడు, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించి లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు అని ఏడుస్తూ నన్ను దూరంగా నెట్టేసింది తను. జాలి, అసహ్యం, షాక్, బాధ ఇలా ఒకేసారి నాలో ఎన్నో ఉద్వేగాలు. ఈ సంఘటన జరిగి చాన్నాళ్ళయింది. అప్పుడు వాళ్ళ నాన్న కొట్టిన చెంపదెబ్బ గుర్తులేదు, ఆ అమ్మాయి నాపై వేసిన అభాండం గుర్తులేదు. కానీ తన కౌగిలింత మాత్రం ఇప్పటికీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ క్షణంలోనే నేను నిజంగా ఆమెలో ప్రేమలో పడిపోయా. సంతోషం, బాధ, కష్టం, సుఖం అన్నిట్లో తోడు నిలవడానికి జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటా అంటున్నాడు వరుణ్. వరుణ్ లవ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.